సూర్యాపేట ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని చివరి చూపు కోసం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, సంతోష్ బాబుకు కడసారి చూపు కోసం ఇళ్ల పైకి ఎక్కి నినాదాలు చేస్తూ పూల వర్షం కురిపిస్తున్నారు. చాలా ఎమోషనల్ డేగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం, మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు స్థానిక ఎంపీ కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలందరూ కూడా ముందుకు సాగుతున్నారు. మరికొద్దిసేపట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఇళ్లపై నుంచి సంతోష్ బాబుకు చివరి వీడ్కోలు పలికేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, పెద్ద సంఖ్యలో ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా రావడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి కొన్ని వేల మంది ఇప్పటికే సంతోష్ బాబుకు చివరి చూపు కోసం వచ్చి ఘనమైనటువంటి నివాళులు కూడా అర్పించడం జరిగింది. మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికే సంతోష్ బాబు మృతికి నిరసనగా ఈరోజు సూర్యాపేట మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. చైనా చేసినటువంటి దాష్టికానికి సరైనటువంటి గుణపాఠం నేర్పాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ నినాదాలు చేస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల కాన్వాయ్తో, ఆర్మీ అధికారుల గౌరవ వందనంతో రథయాత్ర ఘనంగా కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు ఈ రథయాత్రలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం విజువల్స్లో కూడా చూస్తున్నాం, కాన్వాయ్, పోలీసుల కాన్వాయ్తో ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దారి పొడవునా సంతోష్ బాబుకు నీరాజనాలు పలుకుతున్నారు. దేశం గర్వించేదగ్గ పోరాట యోధుడు సంతోష్ బాబు అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. చాలా బాధను వ్యక్తం చేస్తూ తమ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఏ విధంగా బాధపడతారో అదే బాధను సూర్యాపేట ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మనం ఒకసారి ఏదైతే అంతిమ యాత్ర మనం ఒకసారి గమనిస్తున్నాము. ఆర్మీ అధికారులు పార్థివ దేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వారి సంస్కారం ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే సూర్యాపేటలో దాదాపు 4 కిలోమీటర్ల మేర భారీగా పబ్లిక్ అంతా కూడా రావడం జరిగింది. ఇప్పటికే స్థానిక ప్రతినిధులతో పాటు రాజకీయ నేతలు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా వచ్చి సంతోష్ బాబుకు చివరి చూపు కోసం చివరి వీడ్కోలు కూడా పలకడం జరిగింది. ఆర్మీ అధికారుల కాన్వాయ్, పోలీసుల కాన్వాయ్తో కలిపి ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రమైనటువంటి 7 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క అంతిమయాత్ర కొనసాగనుంది. మనం చూడొచ్చు, పబ్లిక్ కూడా పూలతో ఇళ్లపై నిల్చొనుండి చివరి వీడ్కోలు పలికేందుకు పబ్లిక్ అంతా కూడా చేరుకున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. దేశంలో ఎక్కడ ఆర్మీ జవాన్ వీరమరణం పొందినా ఇదే స్థాయిలోనే దేశం మొత్తం కూడా వారికి సపోర్ట్గా ఉంటూ, వారి కుటుంబానికి అండగా ఉంటూ కూడా ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ఒక కల్నల్ స్థాయి అధికారి వీరమరణం పొందినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ సూర్యాపేట ప్రజలు ఒకవైపు తమ బాధను వ్యక్తం చేస్తూ, మరోవైపు దేశం గర్వించదగ్గటువంటి అంశంగా కూడా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. చూడొచ్చు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడ వీర జవాన్ యొక్క వీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చేతిలో పుష్పాలు పట్టుకొని చివరి వీడ్కోలు పలికేందుకు మహిళలు, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 2-3 కిలోమీటర్ల మేర పూర్తిగా కూడా మొత్తం పబ్లిక్తో నిండిపోయి ఉంది. కోవిడ్-19 ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆర్మీ జవాన్ ఏ విధంగా అయితే అంతిమ సంస్కారం చేయాలో అదే విధంగా ఆ రూల్స్ ప్రకారము ఆర్మీ అధికారులు ముందుకు వెళ్తున్నారు. మనం చూడొచ్చు, ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని అమరే హై అమరే హై అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఎందుకంటే సూర్యాపేట వాసులుగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సంతోష్ బాబు తన వీర మరణం వృధా కాదు, దేశం మరోసారి సరైనటువంటి ధీటైన జవాబు చెబుతుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది సూర్యాపేట వాసులు ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి. సరిహద్దుల్లో వీరమరణం పొందిన సంతోష్ బాబుకి
जोहार जोहार संतोष बाबू जोहार जोहार संतोष बाबू भारत माता की జై భారత్ మాతాకి జై అంటూ కూడా ముందుకు సాగుతున్నారు. వీరమరణం పొందిన సంతోష్ బాబుకు మహిళలు ఎక్కువగా వారు నివాళులర్పించేందుకు, మహిళలు కడసారి చూపు కోసం రోడ్డు పైన వాళ్ళు పుష్పాలు చేతున్న పట్టుకొని ప్రస్తుతం అయితే మాత్రం చూడొచ్చు. మనమైతే విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం దాదాపు 3 కిలోమీటర్ల మేర చూడొచ్చు మనం. ఒకసారి వ్యూ కూడా చూపిస్తాను. పబ్లిక్ అంతా కూడా రోడ్డు పైన ఉన్నటువంటి వ్యూ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు కూడా. మొత్తం కూడా దాదాపు 3-4 కిలోమీటర్ల పొడవున సంతోష్ బాబుకు వీర మరణం పొందిన సంతోష్ బాబుకు నివాళులర్పించేందుకు రావడం జరిగింది. వెనక్కే ఉంటురా తీసేయి अमर बलिदान जो शहीद हुए हैं उनकी जरा याद బోర్డర్లో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర కొనసాగుతుంది. సూర్యాపేట విద్యానగర్లోని సంతోష్ బాబు నివాసం నుంచి 7 కిలోమీటర్ల పాటు ఈ అంతిమయాత్ర కొనసాగనుంది. దీంతో సూర్యాపేటలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం హెచ్ఎన్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. సంతోష్ బాబు తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాలను కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయితే సూర్యాపేట విద్యానగర్లోని ఆయన స్వగృహం నుంచి కర్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం సూర్యాపేటలోని యువత కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ అంతిమయాత్రలో పాల్పంచుకుంటున్నారు. అలాగే రాజకీయవేత్తలు కూడా మనకి సంతోష్ బాబు అంతిమయాత్రలో కేసారం వరకు ఆయనతో పాటు వస్తున్న విజువల్స్ కూడా మనం హెచ్ఎన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రస్తుతం సంతోష్ బాబును కడసారి చూసేందుకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు. అటు అంతిమయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికులు బయటకు వచ్చి సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇతర రాజకీయ నాయకులు కూడా అంతిమయాత్రలో పాల్గొననున్నారు. సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతకి జై అంటూ నినాదాలతో సూర్యాపేట మార్మోగిపోతుంది. సంతోష్ బాబును కడసారి చూసేందుకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు. అటు అంతిమయాత్ర జరుగుతున్న ప్రాంతంలో స్థానికులు బయటకు వచ్చి సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇతర రాజకీయ నాయకులు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో సూర్యాపేట మార్మోగిపోతుంది. ప్రస్తుతం మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. భారీ ఎత్తున జనం మోహరించి ఉన్నారు. ఈ అంతిమయాత్రలో అందరూ భాగంగా కడసారి నివాళులు అర్పించేందుకు సంతోష్ బాబు పార్థివ దేహంతో పాటు అంతిమయాత్రకు అందరూ తరలి వెళ్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. బోర్డర్లో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర కొనసాగుతోంది. సూర్యాపేట విద్యానగర్లోని సంతోష్ బాబు నివాసం నుంచి 7 కిలోమీటర్ల పాటు ఈ అంతిమయాత్ర కొనసాగనుంది. దీంతో సూర్యాపేటలో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. సంతోష్ బాబును కడసారి చూసేందుకు భారీ ఎత్తున జనం తరలివస్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అటు అంతిమయాత్ర జరుగుతున్న ప్రాంతంలో కూడా స్థానికులు బయటకు వచ్చి సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇతర రాజకీయ నాయకులు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో సూర్యాపేట మారుమోగిపోతుంది. ఇటు సంతోష్ బాబును కడసారి చూసేందుకు భారీ ఎత్తున జనం కూడా తరలి వస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం సంతోష్ బాబు భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు కూడా అర్పించారు.
ఇక తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి అరవింద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇక అంతిమయాత్ర మరి కాసేపట్లో కేసారం చేరుకోనుంది. సంతోష్ బాబు పార్థివ దేహం మనం చూస్తున్నాం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద. పోలీసులు కూడా భారీగా మోహరించినట్టు తెలుస్తుంది. అక్కడ జనాన్ని కూడా అదుపు చేయడానికి భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. అటు అంతిమయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో కూడా స్థానికులు బయటకు వచ్చి సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతం తండ్రి ఉపేందర్ కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాలను కూడా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్నాం అంతిమ యాత్ర కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో అంటే 11 గంటలకు అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే సూర్యాపేట ప్రజలు కూడా ఘనమైనటువంటి వీడ్కోలు పలుకుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దాదాపు 3-4 కిలోమీటర్ల పొడవున పబ్లిక్ అంతా కూడా చేరుకోవడం జరిగింది. ఒక్కసారి విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే అంతిమ యాత్ర చాలా ఘనంగా కొనసాగుతుంది. భారత ముద్దు బిడ్డ, తెలంగాణ బిడ్డ వీరమరణం పొందాడు. ప్రస్తుతం అయితే మాత్రము వీరమరణం పొందిన దాన్ని వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతూ క్లాప్స్ కొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం విజువల్స్లో కూడా మనకి హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఎందుకంటే చైనాకు సరైనటువంటి గుణపాఠం చెప్తామంటూ కూడా పబ్లిక్ జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా ముందుకు సాగుతున్నారు. 7 కిలోమీటర్ల మేర కొనసాగేటువంటి అంతిమ యాత్ర మరి కొద్దిసేపట్లో ముగియనుంది. 11 గంటలకు అంత్యక్రియలకు చేసేందుకు ఆర్మీ అధికారుల గౌరవ వందనంతో అంత్యక్రియలు చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. భారత్ మాతాకి జై అని కొడుతూ వీర జవానుకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకసారి సంతోష్ బాబు వాళ్ళ నాన్న వాహనంలో కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఘనమైనటువంటి నివాళులు కూడా అర్పిస్తున్నారు. నిన్న రాత్రి నుండి కూడా ఇప్పటి వరకు కొంత వేల మంది సంతోష్ బాబుకు నివాళులు కూడా అర్పించినటువంటి సందర్భం. ఇదొక ఎమోషనల్ డే. ఎందుకంటే ఒక కల్నల్ స్థాయిలో తన కుమారుడిని కోల్పోయినటువంటి తండ్రి బాధను ఒకసారి మనం చూడొచ్చు. తన తల్లి ఎంత ధీరత్వం ఉంటే తన కుమారుడు వీర మరణాన్ని చాలా గర్వపడుతున్నానని చెప్పినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. జై జై మాత, భారత్ మాత అంటూ కూడా సూర్యాపేట యువత జేజేలు పలుకుతుంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. మరి కొద్దిసేపట్లోనే అంతిమ సంస్కారం పూర్తి కానుంది. పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కడసారి చూపు కోసం కొన్ని వేలాది మంది రాష్ట్రం నలుమూలల నుంచి సూర్యాపేటకు వచ్చారు. దేశం మొత్తం సూర్యాపేట వైపు చూస్తుంది. తన ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆర్మీ జవాన్లు తన పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి యాత్ర ఇదని చెప్పుకోవాలి. చాలా ఎమోషనల్ డే. ఎంతోమందికి ఉద్రేకంగా ఉన్నప్పటికీ కూడా వీర జవానుకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. ఎంతోమంది భారత ముద్దు బిడ్డలు ఇప్పటికే వీర మరణం పొందారు. కానీ కల్నల్ స్థాయి అధికారి వీర మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తెలంగాణ ముద్దు బిడ్డ తన ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ తర్వాత వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుండి సంతోష్కి సంబంధించినటువంటి బంధుమిత్రులు కావచ్చు, తర్వాత అతని స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో కూడా చేరుకోవడం జరిగింది.
ఒకసారి టాప్ యాంగిల్లో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సంతోష్కు కడసారి చూపు కోసం వచ్చి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి, ఇంటి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించలేనటువంటి అందరూ నివాళులు అర్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కోవిడ్-19 ఉంది కాబట్టి పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం రోడ్డు పైన అంతిమ యాత్ర కొనసాగుతున్నటువంటి సమయంలోనే వారికి సంతోష్ బాబుకు తన వీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జాతీయ పతాకాన్ని చేతన పట్టి సంతోష్ బాబు జిందాబాద్, సంతోష్ బాబు వీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ భారత్ మాతాకి జై కొడుతూ ముందుకు సాగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సూర్యాపేట యువతంతా కూడా రోడ్డు పైన సంతోష్ బాబుకు నివాళులర్పించేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూస్తున్నాము. అమర హై సంతోష్ బాబు అంటూ కూడా నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము 7 కిలోమీటర్ల మేర సాగేటువంటి ఈ అంతిమ యాత్రలో వేలాది మంది జనాలు సంతోష్ బాబుకు ఘనమైనటువంటి వీడ్కోలు పలుకుతున్నారు. సంతోష్ బాబు సూర్యాపేట వాసి అని తెలిసినప్పటి నుంచి కూడా సూర్యాపేట అంతా ఒక్కసారిగా నిర్ఘంతపోయింది, కన్నీరు మున్నీరైంది. తన కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయామన్న బాధ ఏ విధంగా ఉంటుందో అదే బాధను సూర్యాపేట వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గర్వంగా ఫీల్ అవుతున్నా, మరొక వైపు ఒక కల్నల్ స్థాయి అధికారి తమ ఊరిలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించాడన్న ఒక భావన సూర్యాపేటలో ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసుల కాన్వాయ్లతో, ఆర్మీ జవాన్ల బూట్లు చప్పుళ్లతో ప్రస్తుతం అంతిమ యాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఇళ్లపైకి ఎక్కి నివాళులర్పించేందుకు మహిళలు, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో కూడా రావడం జరిగింది. ఒకసారి విజువల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు మనం 3 కిలోమీటర్ల మేర అంతిమ యాత్రను సాగుతూ ముందుకు వచ్చాము. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. కనీసం సంతోష్ బాబు అంటే ఎవరో తెలియనటువంటి చిన్న పిల్లలు కూడా సంతోష్ బాబుకు జై కొట్టాలంటూ వారి తల్లులు కూడా చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే సూర్యాపేటలో తను పుట్టి సూర్యాపేటలో